హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వీణాజరి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే దివాళీ స్పెషల్ మా ఇంట్లో ఉప్మా రవ్వతోని కజ్జికాయలు చేస్తున్నాను. అంటే రవ్వతోని కజ్జికాయలు చేస్తున్నాను. అంటే మేమైతే గర్జలు అంటాము. మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో చెప్పండి నాకు. అయితే ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా చేస్తానో నేను డిఫరెంట్‌గా చేశాను కొంచెం. మీరు క్లియర్‌గా వీడియోలో చూపిస్తాను. అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఒక చిన్న బౌల్ అంతా నేను రవ్వ తీసుకున్నాను. అయితే ఒక బౌల్ రవ్వకి మనము పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ మనం నెయ్యి పడుతుంది. అంటే నెయ్యి ఎక్కువైనా, కొంచెం తక్కువైనా టేస్ట్ అనేది తగ్గుతుందండి. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నెయ్యిని కలుపుకోవాలి మనము. మనకెంత అవసరం అనుకుంటే దానికి మనకి ఈజీగా తెలిసిపోతది వీడియోలో. మీరు చూడండి. అయితే నేను పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను నెయ్యిని. దాని తర్వాత మనం నెయ్యి బాగా కాల్చిన తర్వాత రవ్వనైతే వేసుకున్నాము. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత ఓపికతోని చేసుకుంటే అంత మంచిగొస్తాయి మనకైతే గర్జలనేవి. అయితే నాకు కొంచెం తక్కువ అనిపిచ్చింది. నేను మళ్ళీ ఇంకో కొంచెం ఎక్కువ నెయ్యిని వేసుకున్నాను. దాని తర్వాత మంచిగా ఇట్లా గోధుమ రంగుదొచ్చిన తర్వాత మనకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గసగసాన్ని నేనైతే వేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ చాలా వస్తది. క్రిస్పీగొస్తాయి. దాని తర్వాత చిటపటలాడాలి. గసగసాలు వేసిన తర్వాత చిటపటలాడాలి. అంతవరకు మనకి ఈజీగా తెలిసిపోతుంది రవ్వ అనేది రెడీ అయింది. అంటే మంచిగా ఫ్రై అయిందన్నట్టు. దాని తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా పాలు వేసుకోవాలి. కొంచెం సీరా అనేది మెత్తగా పడాలి. రవ్వ అనేది కొంచెం మెత్తగా రావాలి. అప్పుడైతేనే మనకు రుచి బాగొస్తది గర్జలు చేసేటప్పుడు. మీకు ఈజీగా తెలిసిపోతది. అట్లా కొంచెం మూత పెట్టుకొని మనము ఒక 5 మినిట్స్ అంతా మూత పెట్టుకున్న తర్వాత రవ్వ అనేది మంచిగా ఉడకాలి. ఉడికితే అప్పుడు మనకు రెడీ అయినట్టు రవ్వ అనేది. దాని తర్వాత మనము ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్నాము. ఫ్లేవర్ అయితే సూపరొస్తాయి యాలకులు వేసుకుంటేనే. ఆ గర్జలకి స్పెషల్ అదే. దాని తర్వాత ఇప్పుడు మనకెంతైతే మనము రవ్వ తీసుకున్నామో దానికి కొంచెం డబల్, కొంచెం తక్కువేసుకున్నా పర్వాలేదు. బట్ తక్కువైతే మాత్రం మరీ చప్పగా అయిపోతది. అయితే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. బట్ స్వీట్ మాత్రం అందరికి ఏ విధంగా మీకు ఇంట్లో స్వీట్ అవసరమో ఆ విధంగా చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఈ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ఇట్లా చక్కెరనేది పాకంలాగా ఇట్లొస్తది. అట్లా వస్తేనే మనకి రవ్వ అనేది, సీరా అనేది పర్ఫెక్ట్‌గా కుదిరినట్టు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అది రవ్వ అనేది చల్లారాలి. చల్లారేంత వరకి దాని లోపల మనము ఒక గిన్నె తీసుకొని, గోధుమ పిండి తీసుకొని మనము నానబెట్టుకోవాలి. గోధుమ పిండిని నానబెట్టుకోవాలి. కొంచెం కొంచెం మరీ పల్చగా నానబెట్టుకోవద్దు. మరీ గట్టిగా గూడా నానబెట్టుకోవద్దు. మీడియం, ఆ రవ్వ ఏ కన్సిస్టెన్సీలో ఉంటదో గోధుమ పిండి గూడా అదే కన్సిస్టెన్సీలో మనం నానబెట్టుకోవాలి. అట్లయితేనే మనకు 2 ఈక్వల్‌గా ఉండాలి ఎప్పుడైనా గానీ. మనం ఏ స్టఫింగ్ చేసేటప్పుడు గూడా గానీ ఈక్వల్ క్వాంటిటీలో స్టఫింగ్ అనేది ఉండాలనమాట. దాని తర్వాత ఇప్పుడు గిన్నె ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గోధుమ పిండిని ఇట్లా ఈ విధంగానే చపాతీలాగా చేసుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలి. ఎట్లయితేనే క్రిస్పీ‌గొస్తాయి కజ్జికాయలనేవి, గర్జలనేవి. అయితే ఆ గర్జలనేది మంచిగా చపాతీ పిండిలాగా చేసుకున్నాం గదా! కొంచెం కొంచెంగా వాటర్‌ని అద్దుతూ ఉండాలి. ఆ స్టఫింగ్ ఏసిన తర్వాత అద్దాలి. అద్దితే మనం ఫోల్డ్ చేసినప్పుడు గర్జికాయలనేవి మంచిగా అతుక్కుంటాయి. నూనెలో వేసినప్పుడు పగలవనమాట. అయితే అవి నా దగ్గరైతే అచ్చులు అలాంటివి ఏం లేవు. నేను ఇదే విధంగా చేస్తాను ఎప్పుడు గర్జలు చేసినా గానీ. ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనె బాగా వేడయింది గదా! ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంచిగా చిన్న మంటలో గాదు, మరి హై మంటలో మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎర్ర రంగులో వస్తేనే ఆ గర్జలనేవి మంచిగా టేస్టీగొస్తాయి. అయితే గర్జలు రెడీ అయిన తర్వాత మేమైతే అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని, ఈ విధంగా అగ్ని దేవునికి గూడా మేము సమర్పిస్తాము. అట్లయితేనే మేము తింటాం. లేదంటే అప్పటి వరకు మేము తినమసలు. సో, ఇవండి మా ఇంటి స్పెషల్ గర్జలు.